హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 31. మోహన క్రిష్ కళ్ళలోకి చూస్తూ, నిజంగా నాకు ఇది నచ్చడం లేదు కృష్ణ. ఆవిడలాగే కదా ఊర్లో వాళ్ళు కూడా నా క్యారెక్టర్ గురించి అనుకునేది. డబ్బు కోసం నేను వలలో వేసుకున్నానని అనుకుంటారు. ఆ రోజు నా మీద ఊరి వాళ్ళు వేసిన నిందే నిజమే అనుకుంటారు కదా అని బాధ నిండిన గొంతుతో అడిగింది మోహన. ఏ పిచ్చి అంటూ ఆమెని తన గుండెలకు హత్తుకుని ఓదారుస్తూ, నువ్వు బంగారమే, ఆ తులసి మొక్కంత పవిత్రమైన దానివిరా నువ్వు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏ తప్పు చేయకపోయినా నిందలు పడతాం. మనమేంటని నిరూపించినా ఇంకా ఎవరో ఒకరు అంకరుగానే చూస్తారు. అలా అని ప్రతి ఒక్కరికి నేను ఏ తప్పు చేయలేదని పదే పదే ఒప్పించి మెప్పించడం సాధ్యమా? ఒక్కసారి నిజాలు మన కళ్ళ ముందున్నా నింద పడక తప్పదు. నీ చెల్లిని నేనేదో చేశానని నింద వేశారు, మరి అది నిజం కాదు కదా. వాళ్ళలాగే నువ్వు కూడా ఆ నింద నిజం అనుకునుంటే మనం ఇలా ఉండేవాళ్ళమా? నువ్వేంటనేది నీకు తెలిస్తే చాలు, నిన్ను కావాలనుకునే వాళ్ళకి తెలిస్తే చాలు. అంతేకాని లోకంలో ఉన్న అందరిని ఒప్పిస్తూ బతకాలంటే అది అసాధ్యం. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచన వదిలే, లేదంటే మనశ్శాంతిగా ఉండలేవు అన్నాడు క్రిష్. ఈనాడు దాన్ని కృష్ణ నీలాగా అనుకోలేను అని బాధగా అంది మోహన. అనుకోవాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ వదిలేయాల్సింది ఇదే. నా గురించి నలుగురు ఏమనుకుంటారో అనేది వదిలేసి చూడెంత హాయిగా ఉంటుందో. మనం అందరికీ నచ్చాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే మనం కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం. ఆ దేవుడు అవతారంగా చెప్పుకునే నీ కన్నయ్య కూడా అందరికీ నచ్చడు కదా. మరి మనం నార్మల్ పీపుల్స్మి, మనం ఎలా అందరికీ నచ్చుతామో చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, తప్పు చేయనప్పుడు మనం ఆ దేవుడికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎవరైనా నీ తప్పు లేకుండా వేలెత్తి చూపిస్తే నీకెలా కావాలంటే అలా బుద్ధి చెప్పు. అవతలున్నది ఎవరని చూడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు క్రిష్. సరే వదులు, నేను స్నానం చేసొస్తాను అంది మోహన. క్రిష్ తనను వదిలి, తొందరగా వచ్చే భోజనం చేద్దాం అన్నాడు. సరే అంటూ మోహన వెళ్ళిపోయింది. స్నానం చేసొచ్చిన మోహనని తీసుకుని డైనింగ్ హాల్కి వచ్చిన క్రిష్ ఎదురుగా ఉన్న తాతగారికి హాయ్ చెప్పి కూర్చున్నాడు మోహనతో సహా. అప్పుడే ఇంటికొచ్చి భార్య ద్వారా విషయం తెలుసుకుని కోపంతో క్రిష్ కోసం వస్తున్న జనార్దన్ కొడుకు డైనింగ్ టేబుల్ దగ్గర కనపడగానే అక్కడకు వెళ్ళాడు. క్రిష్ అని కోపంగా అరిచాడు జనార్దన్. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఇక్కడే కదా ఉన్నాను అన్నాడు క్రిష్ కేర్లెస్గా జనార్దన్తో. అతను మోహన వైపు కోపంగా చూస్తూ, తను ఇక్కడేం చేస్తుంది? తనను నువ్వు వెంటేసుకుని తిరగడంలో నీ ఉద్దేశం ఏంటి క్రిష్ అని కోపంగా అడిగాడు జనార్దన్ కొడుకుని. నువ్వు మీ ఆవిడని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్ళడం నీ ఉద్దేశం ఏంటి? నా భార్యను నాతో తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం కూడా అదే అన్నాడు అంతే ఘాటుగా క్రిష్. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ అమ్మతో తనకి పోలిక. మీ అమ్మో రాజవంశీయురాలు, మరిది ఓ అనామకురాలు. 5-10 గుళ్ళో అర్చనలు అభిషేకాలు చేసుకుని బ్రతికే ఓ పంతులి కూతురు. అలాంటి దాంతో మీ అమ్మని చంపకట్టి సమానం అంటావా అని గయ్యమన్నాడు జనార్దన్. ఓహో, అంటే గొప్ప వంశంలో పడితే గొప్ప వాళ్ళు అవుతారా? మిగిలిన వాళ్ళు మనుషులు కారా? అలా అయితే నువ్వు, నేను, మీ అమ్మ అందరూ నువ్వు చెప్పే ఆ పంతులు గారి ముందే వంగి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకునేది కదా. మరి నువ్వు కాళ్ళు పట్టుకున్నందుకు నువ్వు గొప్పనా లేక అతడు గొప్పవాడా అని సూటిగా ప్రశ్నించాడు క్రిష్. జనార్దన్ కోపంగా, వితండవాదం చేయు క్రిష్, అసలు ఈ పిల్లకి మన ఇంట్లో పనేంటి నాకు చెప్పు అన్నాడు. తన ఇంటి కోడలు, నా భార్య కాబట్టి నేనెక్కడుంటే తను అక్కడే ఉంటుంది. చాలా ఈ సమాధానం అన్నాడు విసుగ్గా క్రిష్. జనార్దన్తో సహా అందరూ షాక్ అయ్యారు. తాతగారు తాపీగా కూర్చున్నారు. జయంతిదేవికి అసలు మైండ్ పని చేయలేదు. తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టయింది తన పరిస్థితి. ఏంటి, తనని పెళ్లి చేసుకున్నావా? అసలు నువ్వేం చేసావో తెలుస్తుందా క్రిష్? నీకోసం నేను మిలీనియర్ అయినా మన బిజినెస్ పార్ట్నర్ మూర్తి కూతుర్ని నీకు లైఫ్ పార్ట్నర్గా సెట్ చేస్తే నువ్వు దీన్ని చేసుకుంటావా? ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఎవరిని అడిగి దీన్ని పెళ్లి చేసుకున్నావు? అంత అవసరం ఏముందని కోపంతో ఊగిపోయాడు జనార్దన్. తను ఏదైతే జరగకూడదని ఇదంతా చేశాడో అదే జరగడంతో పిచ్చెక్కుతుంది అతనికి. ఏయ్, నా భార్యని మర్యాద లేకుండా అది ఇది అంటే నరికేస్తాను. నా తల్లిదండ్రులుగా నాపై మమకారం లేకుండా, ఓ అనామకుడిగా నీ సరదాలకు అడ్డు లేకుండా ఒంటరిగా పని వాళ్ళకు వదిలేశారు చిన్నప్పుడే. నేను కూడా ఏ బంధాలు తెలియకుండా పెరిగిన వాణ్ణి. నాకెవ్వరైనా ఒక్కటే అని కోపంగా అరిచాడు క్రిష్. మోహన భయంగా క్రిష్ చేతిని పట్టుకుని ప్లీజ్ అన్నట్టు చూసింది. ఏయ్ వదలవే నా కొడుకు చేతిని అంటూ ముందుకొచ్చిన సులోచన, నీలాంటి అలగా జనం గురించి నాకు తెలిసే. నా కొడుకుకి నీ రంగు పొంగు చూపించేవాడిని బాగానే ఆకట్టుకున్నావు. ఇదంతా మా ఆస్తి కోసమే కదా. ఒక్కసారిగా కోటీశ్వరరాలు అయిపోయి ఈ జమీందారి ఇంటి కోడల్ని అనే హోదాలో పొందడానికే కదా ఇదంతా చేసా. చెప్పు,
నీకెంత డబ్బు కావాలంటే అంతా పారేస్తాను. నా కొడుకుని వదిలేసిపోవే అంది సులోచన. దాంతో క్రిష్ కోపంగా, నీలాగా దానికి డబ్బు పిచ్చి జల్సాల పిచ్చి లేదులే. బిడ్డకు పాలు పడితే అందం పోతుందని ఆయాల మీద పడేసి క్లబ్బు వెంట పార్టీలు ఫంక్షన్లని సింగారించుకునే అలవాట్లు నా భార్యకు లేవు. అది కనకపోయినా తన తమ్ముణ్ణి తన కన్న బిడ్డలాగే చూసుకుంటూ వాడికి తల్లిగా ప్రేమను పంచింది. అది నీకు దానికి ఉన్న తేడా. పుట్టుక కాదు, గుణం కావాలి, మనసుండాలి. నేను చిన్నతనం నుండి తల్లిదండ్రుల ప్రేమ కోసం, నా వాళ్ళ ఆప్యాయత కోసం అలమటించాను. రేపు నీలాంటి సోకాల్డ్ ఆడదాన్ని పెళ్లి చేసుకుని నా బిడ్డలకు కూడా నాకు పట్టిన గతే పట్టించలేను. నువ్వసలు ఆడజాతికే కలంకం. నువ్వు నా భార్యననే దానివి. ముందు మనిషిగా ఒక ఆడదానిగా అమ్మగా ఎలా ఉండాలో తెలుసుకో అంటూ ఆమెను అసహ్యంగా చూశాడు క్రిష్. కొడుకు నోటి వెంట అలాంటి మాటలు విని సులోచన నిశ్చేష్టురాలైంది. జయంతి కోపంగా, వంశీకృష్ణ, ఏంటి నువ్వు మాట్లాడే మాటలు? ఎవరితో మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు అంది కోపంగా. నువ్వు మాట్లాడుకు అని క్రిష్ కూడా అంతే కోపంగా చూస్తూ, అసలు నువ్వు సక్రమంగా ఉంటే వీళ్ళెందుకు ఇలా మారుతారు? ఎంతసేపు స్టేటస్ స్టేటస్ అంటావు, కానీ చచ్చేటప్పుడు అందరూ పోయేది ఆ మట్టిలోకే అని నీకు ఇంత వయసు వచ్చినా అర్థం కాలేదు. ఎక్కడైనా తన పేరెంట్స్ దగ్గర ప్రేమ దొరకకపోతే ఆ ఇంటి పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అభిమానం ఆప్యాయత అయినా దొరుకుతుంది. కానీ నువ్వు కూడా ఏ రోజు ఆ ప్రేమను నాపై చూపించలేదు. ఇంకా ఈ పెద్ద మనిషిని తండ్రిని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం. జల్సాల పేరుతో కన్న కొడుకైనా నా ముందే నా కోసం పెట్టిన కేర్ టేకర్స్తో నా కళ్ళ ముందే సరసలాడేవాడు అని జనార్దన్ అసహ్యంగా చూస్తూ చెప్పాడు క్రిష్. ఆ మాటలన్నీ వింటున్న మోహన్కి క్రిష్ తన బాల్యంలో ఏం కోల్పోయాడో అర్థమైంది. తను ఎంత ప్రేమరాహిత్యంతో బ్రతికాడో అతడి మాటల్లో తెలిసాక బాధని, అతని చేతిని పట్టుకుంది బాధగా. ప్లీజ్ కంట్రోల్ అంది ప్రేమగా. క్రిష్ తన వైపు చూస్తూ, నా జ్ఞాపక మోహన, ఇన్నాళ్ళు నా మనసులో గూడు కట్టుకుపోయిన నా బాధ వీళ్ళకి తెలియాలి. వీళ్ళేం చేశారో అర్థం కావాలి అన్నాడు. ఏంటి నాన్న ఇది? నువ్వు దాని ముందు మమ్మల్ని తక్కువ చేస్తే ఎలా? మనం ఒకటి. అది కొన్నాళ్ళుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నీతో ఎప్పటికీ ఉండేది మేమే కదా అంటూ జయంతి తన ఆస్కార్ నటనతో ఫేక్ ప్రేమను చూపించడానికి ట్రై చేసింది ఆవిడ. క్రిష్ ఆవిడ వైపు కోపంగా చూస్తూ, నీకు నేను ఇంత చెప్పిన బుర్రలోకి వెళ్ళలేదా, లేక ఎక్కనట్టు నటిస్తున్నావా అని అసహనంగా అడుగుతూ, చూడండి, మీరెన్ని నాటకాలు ఆడినా నేను ఇక మిమ్మల్ని నమ్మడం జరగని పని. నేను ఇక్కడికి వచ్చింది మీతో ఉండడానికో లేదా మీ ఆస్తి కోసమో కాదు. నాకు కొన్నిటికి సమాధానాలు కావాలి. అందుకే తనతో ఇక్కడికి వచ్చాను అని సూటిగా అన్నాడు క్రిష్. జనార్దన్కి తెలుసు క్రిష్కి తాము ఏం చేసింది, మోహనతో తాము చెప్పిన విషయాలు, చేసిన అవమానాలు అన్నీ తెలుసుంటాయని. లోపల భయంగా ఉన్నా ఏం చెప్పి కవర్ చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు అతను. ఏం తెలుసుకోవాలి క్రిష్ బాబు అంటూ అక్కడ మొదటిసారి నోరు విప్పారు తాతగారు. తన తాతయ్య వైపు చూసిన క్రిష్, నా వెనక వీళ్ళు చాలా కథలే నడిపారు తాతయ్య. నేను మోహనని ప్రేమించానని నేను తెలుసుకోకముందే తనపై నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని గ్రహించిన ఈ పెద్ద మనుషులు ముగ్గురు మోహన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మోహన తండ్రిని గుడిలో అవమానించి వెలివేసేలాగా ఆ ఊర్లో కొందరికి డబ్బం ఆశ చూపించి నా గురించి మోహన గురించి చెత్త పుకార్లు పుట్టించారు. అది విన్న శర్మగారు తట్టుకోలేక పక్షవాదంతో మంచాన పడితే జాలి లేకుండా వాళ్ళ ఇంటి మీదకి జనాల్ని పంపి నానా రభస చేశారు. ఆయన చావుకు కారణమైన ముగ్గురి పిల్లల్ని తండ్రి లేని వాళ్ళని చేశారు. అది చాలేదని మోహనని ఊర్లో ఉండే ఒక వెధవతో పెళ్లి చేసి తనని నాకు శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నం కూడా చేశారు. నేను సమయానికి అక్కడికి వెళ్ళి అందరి ముందు మోహన నాకు కాబోయే భార్య అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు సైలెంట్ అయ్యారు. కానీ వీళ్ళంతటితో ఆగలేదు. ఆ ధీర్తో కలిసి మోహన చెల్లిని మాయించేశారు. ఆ పని చేసింది నేనే అని తన కోసం అక్కడికి వచ్చిన మోహన్కి చెప్పారు. అంటే తను మాయం అవ్వడంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా తాతయ్య అని కోపంగా అడిగాడు క్రిష్. మోహన కన్నీళ్లతో ఆ ముగ్గురిని చూస్తూ, ప్లీజ్, మీకు కోపం నా మీద కదా, నన్ను ఏదైనా చెయ్యండి, కానీ నా చెల్లెలికి ఏం తెలీదు. దయచేసి తనని ఏం చేశారో చెప్పండి. నేను నా చెల్లి కోసం ఇక్కడికి వచ్చాను. నాకు తనని ఇచ్చేయండి. మీ ఇంటికి ఎప్పటికీ రాను అంటూ వాళ్ళకి చేతులు జోడించింది మోహన. నువ్వెందుకు తల్లి ఇలాంటి వాళ్ళని బ్రతిమాలుతావు అంటూ తాతగారు మోహనని ఓదార్చారు. ఏంటి ఇందాకటి నుండి చూస్తున్నానేదేదో అంటున్నారు? మాకెవరిని ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా వీళ్ళ నాటకం. కృష్ణబాబు, నువ్వు దీని మాటలు నమ్మకు. ఇలా ఇది కన్నీళ్లు ఖర్చే నిన్ను నమ్మించింది. జాలితో నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు. ఇదే మా మీద నీకు లేనిపోనివి కల్పించి చెప్తుంది. మాకది చెప్పిన దానికి ఏ సంబంధం లేదు. అసలు ఇది మన ఇంటికి కూడా రాలేదు అంటూ బొక్కాయించింది జయంతి. మోహన బాధగా ఆవిడ్ని చూస్తూ, మీరు వయసులో పెద్దవారు. ఇలా చేయడం మీకు మీ వయసుకి సరిపోయిందా? అసలు మీరిలా అన్యాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను మీ ఇంటికి రాలేదా? మీ కృష్ణనే నా చెల్లిని మాయించేశాడని మీరు నాకు చెప్పలేదా అని నిలదీసింది మోహన. ఏయ్, మా బిడ్డ మీద మేమెందుకు అలా చెప్పుకుంటాం? నా మనవడు ఇప్పటిదాకా ఎందరో అమ్మాయిలతో డేటింగ్ అని విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అది మా జమీందారులకు అలవాటే కాబట్టి
ఆ విషయం తెలిసినా మేము మా మనవడి గురించి చెప్పలేదు. నువ్విలా మీ చెల్లిని అడ్డు పెట్టుకుని నా మనవడి మనసులో మా మీద కోపం పెంచి నిన్ను పెళ్లి చేసుకునేలా చేశావు. నీ చెల్లిని కూడా నువ్వే దాచి ఇలా మా మీద అబాండాలేస్తూ మా మనవడిని మాకు దూరం చేయాలని చూస్తున్నావా అని రివర్స్లో మోహనని నిందించింది జయంతి. క్రిష్ అసహనంగా, గ్రాని ఆపుతావా నీ నటన? నువ్వేం చేయగలవో, ఎలా మనుషుల్ని మాయ చేయగలవో నీ మనవడిగా నాకు బాగా తెలుసు. కానీ కాసేపు నీ యాక్టింగ్ ఆపు అంటూ జనార్దన్ ముందు నిలబడి, నేనింతదాకా వచ్చాక వదలను. చెప్పు, ఆ ధీరెక్కడా? వాడికి నువ్వెందుకు హెల్ప్ చేశావు? మీ అందరూ కలిసి చంద్రికనేం చేశారు అని కోపంగా అడిగాడు క్రిష్. జనార్దన్ కూడా కోపంగా, ఏంటి క్రిష్ ఇది? నువ్వు నీ వాళ్ళని అనుమానించి ఆ పరాయిదాన్ని వెనకేసుకురావడం ఏం బాగోలేదు. మాకు మీ బాబాయ్కి పడదని నీకు తెలుసు కదా, మరి నేనెందుకు ఆ ధీర్కి హెల్ప్ చేస్తాను, అది కూడా ఓ అమ్మాయి విషయంలో అని తిరిగి క్రిష్ని క్వశ్చన్ చేస్తూ ఈజీగా అబద్ధం చెప్పాడు జనార్దన్. క్రిష్ మోహన్ని దగ్గరకు లాక్కుని తండ్రి వైపు కోపంగా చూస్తూ, తను పరాయిది కాదు, నా భార్య. భార్య అనే మాటని వత్తి పలుకుతో ఇంకోసారి తనని అవమానపరిచేలా అది ఇది దానికి దీనికి అంటూ మర్యాద మనిషి మాటలొస్తే నేను కూడా మర్యాద వదిలేయాల్సి వస్తుంది. సే సారీ టు హర్ అని గర్జించే స్వరంతో అరిచాడు క్రిష్. జనార్దన్ అహం దెబ్బతిండంతో, నేను సారీ చెప్పాలా, అది కూడా ఈ కూటికి గతిలేని దానికి? నెవర్ అనగానే క్రిష్ జనార్దన్ గొంతు పట్టి పైకి లేపి, ఇందాకే చెప్పాను తనని అది ఇది అంటే నేనేంటో చూపించాల్సి వస్తుందని అంటూ కోపంతో అతని గొంతు మీద పట్టు బిగిస్తుంటే జనార్దన్ కూపిరాడక కళ్ళు తెలేశాడు. క్రిష్ చేసిన పనికి అందరూ షాక్తో ఉండిపోతే మోహన కంగారుగా క్రిష్ చేతిని పట్టి జనార్దన్ని విడిపిస్తూ, నీకేమైనా పిచ్చా క్రిష్? అతడు ఎంత కాదనుకున్నా నీ కన్న తండ్రి, నువ్వు ఇలా చేయడం సంస్కారం కాదు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయన వదిలే అని కోపంగా అరవడంతో క్రిష్ తన వైపు చూసి జనార్దన్ని విసురుగా వదిలేసి అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతడి వెనకే కంగారుగా మోహన్ కూడా వెళ్ళింది. జనార్దన్ కింద పడి కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే తేరుకున్న జయంతి సులోచనలు అతన్ని జాగ్రత్తగా లేపి సోఫాలో కూర్చోబెట్టారు. తాతగారు కొడుకు వైపు చూసి, నువ్వెవరినైతే చులకనగా చూసావో మాట్లాడావో ఆ అమ్మాయి వల్లే నీ కొడుకు చేతిలో నీ ప్రాణం పోకుండా నిలబడింది. మనం ఎదుటి వారికి ఏమిస్తే అదే తిరిగొస్తుందంటారు. అలాగే నువ్వు శర్మగారి కుటుంబానికి చేసిన ద్రోహానికి ఫలితమే కొడుకు చేతిలో ప్రాణాలు పోయేలా చేసుకోబోయావు. ఇప్పటికైనా మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి. పోయేటప్పుడు మూటగొట్టుకుని మీతో పాటు తీసుకుపోయేదే ఉండదు. ఉన్నవాడు లేనివాడు అందరూ కలిసేది ఆ మట్టిలోనే. అంత మాత్రానికి ఎందుకున్నవాళ్ళు లేనివాళ్ళంటూ కళ్ళ ముందున్న బంధాల్ని దూరం చేసుకుంటారు అంటూ వినరని తెలిసినా ఆయన చెప్పాల్సింది చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు ఆ పెద్ద ఆయన. కృష్ణ ఆగు, నేను చెప్పేది విను అంటూ అతని వెనకే వచ్చిన మోహన్ని లోపలికి దాగి డోర్కి లాక్ చేసి మోహన్ని గోడకి అదిమి, ఏంటే వినేది? అతన్ని నన్ను మాట్లాడుతుంటే ఏం మాట్లాడక నాకు అడ్డుపడతావా అన్నాడు కోపంగా క్రిష్. మోహన నవ్వి, నువ్వు నా మీద కోపం చూపించలేవని నాకు తెలుసు, కానీ ఈ కోపం కాస్త తగ్గించుకోమారా. నిన్ను నీ కోపాన్ని నేను కాబట్టి భయపడకుండా నిలబడున్నా. మరో అమ్మాయి అయితే నీ దర్దాపుల్లో కూడా ఉండేది కాదంటూ అతడి మీసం లాగింది మోహన. నేనింత కోపంగా ఉంటే నీకు నవ్వెలా వస్తుంది అంటూ ఆమె బుగ్గల్ని అదిమి పట్టి పిచ్చుకున్న మోహన పెదాలను అందుకుని కసిగా కిస్ చేసి వదిలి, నా కోపం తగ్గడం లేదంటూ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు క్రిష్. మోహన కందిపోయిన తన పెదవిని చూసుకుని మంటకి కోపంగా, నీ కోపం వస్తే ఇలాగా నా మీద చూపించేది? చూడు నా పెదవిని ఏం చేశావో అంటూ అతడి పక్కన కూర్చుంది మోహన. మరి ఏం చేయనే? నిన్ను వాళ్ళన్ని మాట్లాడుతుంటే వాళ్ళని ఏమీ అనుకున్నా నన్ను కూడా అననివ్వక ఇక్కడికి తెచ్చిపడేశావు అంటూ కోపంగా అరిచాడు క్రిష్. క్రిష్ కోపం చూసి ఆమెకి లోపల భయంగా ఉన్నా సరే ధైర్యం తెచ్చుకుని మెల్లగా అతడి ఎద మీద పడుకుని అతడి చెంప మీద చెయ్యేసి, అది కాదు కృష్ణ, వాళ్ళకు బొద్దు లేకపోతే మనకైనా ఉండాలి కదా. సంస్కారం మర్చి నువ్వు నీ కన్న వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటే అది చూసేవాళ్ళు నీదే తప్పంటారు. నా కృష్ణని అలా ఎవరైనా తక్కువ చేసి చూస్తే నేను భరించలేను. అర్థం చేసుకో, ఆవేశంగా కాదు, కాస్త నిదానంగా ఆలోచించి చిన్ని గురించి తెలుసుకో బంగారం. మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళని తిట్టి కొట్టడానికి కాదు కదా, నా చెల్లా చూకీ కోసమే కదా. ప్లీజ్ కృష్ణ, నీ కోపం కాస్త తగ్గించుకునే విషయం కనిపెట్టు అంటూ రిక్వెస్ట్ చేసింది మోహన. కృష్ణ మోహనని చూస్తూ మనసులో ఆమెకి సారీ చెప్పుకుంటూ, నేనంటే ఇంత ప్రేమ చూపించే నీకు నిజం తెలిసినా చెప్పకుండా నేను ద్రోహం చేస్తున్నాను, నన్ను క్షమించవే. నీ చెల్లి కోసం నువ్వు ఏడిపిస్తున్నా ఏమీ చేయలేకపోతున్నాను. తనకు మాటిచ్చాను నీతో చెప్పనని, లేదంటే నిన్ను ఇలా బాధపడనిచ్చేవాడిని కాదనుకుంటూ ఆమెను గట్టిగా హత్తుకుని తల మీద ముద్దు పెట్టిన క్రిష్, సరే ఏమనల్లే, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు నెమ్మదిగా. అమ్మయ్య నా కృష్ణ బంగారం అంటూ రిలాక్స్గా ఫీల్ అవుతూ అతని బుగ్గపై ముద్దు పెట్టింది మోహన. క్రిష్ నవ్వుకుని, పద బయటికెళ్దాం అంటూ పైకి లేచాడు. ఇప్పుడెక్కడి కృష్ణ అంటూ తను కూడా లేచి కూర్చుంది మోహన. నీకు నచ్చిన నీ మాధవుడి గుడికి అంటూ ఆమె వైపు చూశాడు క్రిష్. మోహన బాధగా, నేను రాను అంది.
క్రిష్ ఆమెని దగ్గరకు తీసుకుని ఏమైందే అని అడిగాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.